అదే హలో. ఆ రోజు పబ్‌లో కలిసి డాన్స్ చేసాం కదా! అదేంటి మర్చిపోయావా? పబ్బులో ఏం పబ్బు? ఏ పబ్‌కొచ్చావు నువ్వు గుర్తులేదా? టాలీవుడ్ నేను ఏఎల్బీ టాలీవుడ్ బాల్కి ఒకటి వచ్చినాం వెళ్తాను. కలిసాం కదా. మీ ఎవరు పేరు చెప్పండి. టాలీవుడ్‌లో డాన్స్ చేసాం కదా! ఎవరు సిరియా? కాదు. ఆ రోజు మీ నెల్లూరు ఎవరో బాబాయ్ కొడుకు వచ్చాడని చెప్పేసి తీసుకొని వచ్చావు కదా! తనేదో సంథింగ్ పక్కకెళ్ళాడు. ఆ తర్వాత వచ్చాను నేను నీ దగ్గరికి. గుర్తొచ్చానా? అయ్యా ఇది బాగుంది. ఎవరబ్బా? రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవచ్చింది నువ్వేనా? సరే. ఇప్పుడు నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావా? లేదంటే గుర్తు చేసుకోవా? ఒక్కటే చెప్పు ఆన్సర్. యెస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో? ఏం అంటే అర్థం కావట్లేదు అసలు నువ్వు అంటే అడిగి సరే, ఓకే, బాయ్. అబ్బా. సాయంత్రం 6 అయితే చాలు మనోడికి ముళ్ళు తెలుస్తుంది. ఇవన్నీ ఎలా మర్చిపోయావు అప్పుడే? అంటే వేస్ట్ గానే చెప్పుకోవచ్చు. వేస్ట్ ఉండొచ్చు కానీ మరి ఇంత వేస్టా? కానీ ఎవరక్క అక్క ఏంటి అక్క? తాగిన మత్తులో బుద్ధి కట్టి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం తట్టుకోలేకపోతున్నానక్క. ఎవరు బ్రో? శ్రీ ప్రభన్న కదా, యూట్యూబరే కదా. నువ్వు శ్రీయే కదా, నువ్వు యూట్యూబరే కదా. కాదండి, రాంగ్ నంబర్. ఏంటి మమ్మీ ఎవడీడు? సరే మనిద్దరం ప్రేమించుకున్నాం కదా, నువ్వేంటి నన్ను బేబీ అనకుండా అసలు ఏం గుర్తుపట్టకుండా అక్క గిక్క అంటున్నావు. నైస్ అక్క, నేను అసలు ఏ అమ్మాయిని ప్రేమించనండి అక్క, వద్దు. బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలవరా. ఆ రోజు మీ తమ్ముడు నాగా సోనా అని చెప్పేసి పరిచయం కూడా చేసావు. నేను పరిచయం చేసిన యా. గుర్తులేదు, నేను తాగితే మర్చిపోతాను. రిషి ఫోన్ చేపిస్తున్నా. అరే నేను చూసినా నీ కేసు నాకు పల్లవి కదా చెప్పు. లేచిపోతాయి. ఎలా ఉన్నావు? జున్ను ఉందా పక్కన? ఎవరమ్మా మీరు? ఎవరేంటి గుర్తులేనా? మస్తు యాక్టింగ్ చేసింది. హలో, హలో. ఎవరు? ఆ రోజు కలిసాం కదా పబ్లో. ఆ రోజు మనం పబ్ లో కలిసాం కదా, గుర్తులేదా? ఎవరైతే చెప్పమంటున్నో వానికి చెప్పు, అవును కలిసినామని. ఫోన్ పెట్టేసి హాస్పిటల్ ఉన్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మనో ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈరోజు అయితే ఒక క్రేజీ వీడియో ప్లాన్ చేసాం ఎస్ఆర్ టీమ్ బాయ్స్ పైన. సో రిషన్న సాంగ్ చేసింది కదా పల్లవి అని, ఆ పల్లవితో వీడియో చేస్తున్నాను అనమాట. అన్న వాళ్ళందరినీ నాకు పబ్లో నువ్వు నెంబర్ ఇచ్చావు కదా, మర్చిపోయావా, మనం కలుద్దాం అన్నట్టు ప్రాంక్ కాల్ చేస్తున్నా. సో చూద్దాం గైస్ ఒక్కొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏమి అనేది ఎవ్వరికి తెలియదు, 1% కూడా తెలియదు నేను ఫోన్ చేస్తున్నట్టు. సో చూద్దాం అలా రియాక్షన్స్ ఏంటి. ఒక అమ్మాయి ఫోన్ చేస్తే, అది కూడా పబ్బులో కలిసాం నెంబర్ ఇచ్చామంటే వాళ్ళ మాటలు ఎట్లుంటాయి ఏమనేది చూద్దాం. సో ఇంకెందుకు గైస్, రైట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మధ్యలో చెప్తా ఉంటా, ఆ మసాలాలు యాడ్ చేసి చాలు. వీడు బిజీ ఇంకో 965 కాల్ చేస్తున్నాడు. హలో. హాయ్ నాని. ఎవరు? ఏంటి అప్పుడే మర్చిపోయావా? మర్చిపోయావా? హలో. ఆ రోజు పబ్లో కలిసి డాన్స్ చేస్తాం కదా. అదే ఆ రోజు పబ్ లో కలిసి డాన్స్ చేసాం కదా, అదేంటి మర్చిపోయావా? పబ్బులో ఏం పబ్బు? ఏ పబ్కి వచ్చావు నువ్వు గుర్తులేదా?
టాలీవుడ్ నేను ఏంటి టాలీవుడ్ బాలకృష్ణ ఒకటే కలిసాం వెళ్తాను. కదా. మీ ఎవరు పేరు 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 చెప్పండి. టాలీవుడ్ లో డాన్స్ చేసాం కదా. ఎవరు సిరియా? సిరి ఎవరు అంటే ఆ అమ్మాయిది కూడా డాన్స్ చేసావు ఆ రోజు? అరే అరే అది జస్ట్ ఫ్రెండ్. ఎవరు మాడింది ఒకసారి క్లూ ఇస్తే చెప్తాను పేరు. నేను వచ్చి నీకు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చినా కదా, మంచిగా డాన్స్ చేస్తున్నావు, స్టెప్స్ బాగున్నాయని వచ్చి నేర్పించి మరీ డాన్స్ చేసాం ఇద్దరం. నీ మనసుని అడిగితే చెప్తుంది కదా, నన్ను ఎందుకు అడుగుతున్నా? సరే నీ మనసును అడుగు ఫస్ట్, అదే అనుసరిస్తుంది. మనసు నాకు మనసు కింద ఏం లేదు, జస్ట్ ఉండేది ఒకటే, గుండె ఒకటే ఉంది. సరే ఆ గుండెనే అడుగు. సరే ఫస్ట్ ఎవరు ఆ చెప్తే గుండెలోనే నేను ఎవరు ఉన్నా. నాకు ఇంకా అర్థం కావట్లేదు, టెన్షన్ వస్తుంది నాకు. ఇట్లా ఎప్పుడు ఎవరు మా అమ్మాయిలు కాల్ చేయరు, అట్లాంటి మీరు కాల్ చేస్తే నాకు ఎవరు అర్థం కావట్లేదు. అందుకని చూడు ఆ రోజు మంచిగా టేబుల్ దగ్గరకు వచ్చి మరీ నేను నీ డాన్స్ బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చా. ఇంత క్లియర్ గా చెప్తున్నా కూడా నీకు గుర్తు రావట్లేదా? నా దేవుళ్ళు, అప్పుడు నేను ఒకటే ఉన్నాను, మా టీం అందరిలో అందరున్నారా? కాదు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. అట్లా అస్సలు కాదు, అస్సలు కాదు. నేను ఒక్కనే అస్సలకి పబ్బుకే పోను. ఆ రోజు మీ నెల్లూరులో ఎవరు అన్న వచ్చారు, బాబాయ్ కొడుకు ఎవరు అని చెప్పి తీసుకొని వచ్చా. కాదు ఆ రోజు మీ నెల్లూరు ఎవరో బాబాయ్ కొడుకు వచ్చాడని చెప్పేసి తీసుకొని వచ్చావు కదా, తను ఏదో సంథింగ్ పక్కకి వెళ్ళాడు, ఆ తర్వాత వచ్చాను నేను నీ దగ్గరికి. గుర్తొచ్చానా? అయ్యా ఇది బాగుంది. ఎవరబ్బా? రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవచ్చు నువ్వేనా? కాదు, ఇంకెవరబ్బా? గుర్తు చేసి అంటే ఇంత క్లూ ఇచ్చినా కూడా నీకు గుర్తు రావట్లేదు ఏంటి? గుర్తు రావట్లేదు, ఏమో చాలా రోజులు అవుతుంది కదా. కొంచెం క్లూ ఇస్తే కొంచెం క్లారిటీ వస్తే నాకు అర్థం అవుతుంది. నాకు ఏదేదో అవుతుంది ఇక్కడ. క్లూ ఏం లేదు, నీకు గుండెని అడుగు క్లారిటీ వచ్చేది. చెప్పేస్తుంది. క్లూ ఏం లేదులే కానీ ఫస్ట్ నీ గుండెని అడుగు, చెప్పేస్తుంది ఆన్సర్ ఇట్లనే. గుండె నడగాలి. గుండె అడుగు కదా నాని. అయ్యో ఎవరు మీరు? ఎవరు అసలు నాకు అర్థం కావట్లేదు, టెన్షన్ అవుతుంది నాకు ఇక్కడ. ఇప్పుడు ఏం చెప్తా తెలుసా, నువ్వు నన్ను గుర్తు చేసుకుంటా గుర్తు చేయమని చెప్పి కట్ చేసే. వాట్సాప్ మీ ఫోటో పెట్టండి చూస్తా. సరే ఇప్పుడు నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావా లేదంటే గుర్తు చేసుకోవా? ఒకటే చెప్పు ఆన్సర్, ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో ఏంటంటే అర్థం కావట్లేదు అసలు. నువ్వు అంటే అడిగి సరే ఓకే బాయ్. సాయంత్రం 6 అయితే చాలు మనోడికి ముళ్ళు తెలుస్తుంది. ఇది కానీ ఆ నెంబర్ మళ్ళీ ఒక్కటే చెప్తున్నా, నీ గుండెని అడుగు, అదే నీకు చెప్తుంది అనమాట నేను ఎవరు ఏంటి అని. సరేనా? ఓకే బాయ్. ఆ నెంబర్ ఆయన ఎత్తాలి ఫోన్ ఖచ్చితంగా, అజిత్ అన్నకే. ఆ నెంబర్ ఫోన్ ఇంకో నెంబర్కి ఇదే కదా 9 వీడికి ఆతులో తాగడం లేదు, ఫోన్ చేస్తున్నా. ఇంకో నెంబర్ చెప్తున్నా. నెంబర్ నేను తీసుకున్నా. హలో హలో హాయ్ వంశీ. ఎవరు? ఎవరేంటి అప్పుడే మర్చిపోయావా? ఎవరు చెప్పండి. లాస్ట్ వీక్ మనం బయటకు వెళ్ళాం కదా డిన్నర్కి. మనం నిన్నట్టు వెళ్ళాం. లైఫ్ డిన్నర్ అనే పని వస్తేనే. ఇది మరీ బాగుంది. వచ్చి నన్ను పిక్ కూడా చేసుకున్నావు కదా. సరే ఏం చేస్తున్నావు? తిన్నావా? ఎవరో చెప్పమ్మా. ఎవరేంటి? చెప్పమ్మా ఎవరు ఎట్లా కొంచెం. అలా ఎలా మర్చిపోతావు వంశీ నువ్వు? చెప్పండి ఎవరు. సరే ఫస్ట్ మనం కలిసిన డేట్ అయినా గుర్తుందా? సరే ఫస్ట్ మనం మీట్ అయిన డేట్ అయినా గుర్తుందా? ఎవరు చెప్పండి. ఆ ప్లేస్, డేట్, ఆ రోజు నేను ఏ డ్రెస్ వేసుకున్నాను, హెయిర్ ఎలా లీవ్ చేసుకుని వచ్చానా, పోనీ వేసుకుని వచ్చానా, అట్లీస్ట్ అవన్నీ ఏమైనా గుర్తున్నాయా? నాకు తెలిసిన ఎవరు ఇప్పుడు. సరే నీకోసం క్లూ ఇస్తున్నా, ఆ రోజు మన పబ్లో కలిసాం కదా. సరే నీకోసం నేను క్లూ ఇస్తున్నా.
ఆ రోజు మనం పబ్లో కలిసాం కదా, ఇక్కడ డబ్బులు అసలు ఉందంటేనే మాట్లాడినా. నువ్వు నాతో మాట్లాడావు ఆ రోజు. అవునా? వచ్చి అప్రోచ్ అయ్యావు, నెంబర్ అడిగావు, డిన్నర్కి వెళ్దామన్నావు. ఇంకా నేను కూడా సరే వెళ్దాము అని చెప్పాను. ఆ రోజు వచ్చి మరీ తీసుకెళ్ళావు. ఇవన్నీ ఎలా మర్చిపోయావు అప్పుడే? అదే అంతే వేస్ట్ అనే చెప్పుకోవచ్చు. వేస్ట్ ఉండొచ్చు కానీ మరి ఇంత వేస్టా? అక్క ఏంటి అక్క? తాగిన మధ్యలో బుద్ధి గడ్డి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అక్క అన్నాడు. అక్క అని చెప్పి శ్రీనకి చెప్తామా? ఆల్రెడీ నాకు గుర్తు పట్టేస్తాడు రిషి. ఆల్రెడీ నాకు తెలుసు నా నెంబర్. తెలిసిపోద్ది. రిషి ఇలా గ్రాప్ చేస్తాడు. ఇది అదే శివన్న చెప్పి మనం రిషియా? సారీ శ్రీనా? శ్రీకి దొరికిపోతా నేను, గుర్తుపట్టేస్తాడు. లేదు మాట్లాడు, నార్మల్ గుర్తుపట్టు. నాకు తెలిసి గుర్తుపట్టు, నువ్వు మాట్లాడు. హలో, హాయ్ బేబీ, వాట్? ఎలా ఉన్నావు? ఎవరు? నేను నీ క్యూటీ పాయిని. ఏమంటే అప్పుడే మర్చిపోయావా? రాంగ్ నెంబర్ కాల్ చేశారు అనుకుంటా. సారీ. ఏ రాంగ్ నెంబర్ ఏం కాదు. ఎవరు బ్రో? శ్రీ ప్రభనే కదా, యూట్యూబరే కదా. నువ్వు శ్రీయే కదా, నువ్వు యూట్యూబరే కదా. కాదండి, రాంగ్ నెంబర్. ఏంటి మమ్మీ ఎవడు? లేదో ఎందుకు కట్ చేస్తావు, ఎందుకు కట్ చేస్తావు డార్లింగ్? బేబీ ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు నువ్వు? బ్రదర్ ప్లీజ్ టైం పాస్ చేయకూరి, చెప్పండి. కాదు నువ్వేంటి ఇప్పుడు నేను గుర్తు లేనా? మర్చిపోయావా అప్పుడే నన్ను? టైం పాస్ ప్రేమిస్తున్నాం కదా, నన్ను బేబీ అని పిలువను. సరే మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, నువ్వేంటి నన్ను బేబీ అనుకుండా అసలు ఏం గుర్తుపట్టకుండా అక్క గిక్క అంటున్నావు? నేను అసలు ఏ అమ్మాయిని ప్రేమించానండి అక్క, వద్దు. ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. శ్రీ ఇది ఇది మరి టూ మచ్ గా ఉంది. నువ్వు నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి? తప్పు ఇది. ఏ నువ్వు ఫస్ట్ అక్క అని పిలవడం మాను. అక్క ఏంది అక్క? గర్ల్ ఫ్రెండ్ ఉందా? మరి నాతో చేసింది ఏంటి? అంటే వచ్చి నన్ను పబ్స్ కి తీసుకెళ్ళడం. ఆయన ఇంతకంటే ఇంకా డేంజర్ గా మాట్లాడు శివన్నతో. ఇది మామూలుగా ఉండదు, పాపం విలువలు ఆడిపోతాడు ఈ ఫోన్ మీద. ఏది 91 నెంబర్ నువ్వు శివాలు అన్నవే కదా, నీ శివానే కదా, నీ కొత్త యూట్యూబ్ ఛానల్ చూసాను అంటే నాకు ఎందుకో ఇష్టం వస్తుంది. హాయ్ శివ, ఎలా ఉన్నావు? ఎవరు మాట్లాడదే? నేను నీ దిల్కా దడక్ని. అచ్చా, కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టావు, ఎక్కడ ఆగుతలేవుగా. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఎవరికి చేసిన ఫోను? లేదు, శివ అనుకోనే శివాకే చేసిన. రాంగ్ నెంబర్ అయితే. శివకృష్ణ రాంగ్ నెంబరా? ఎట్లయితది? ఏం పేరు నీ పేరు? పేరు చెప్తేనే గుర్తుపడతావు నన్ను? నీ వాయిస్ కి నేను ఎప్పుడు. ఒకసారి నీ మనసుని అడుగు, చెప్తుంది నేను ఎవరో. పక్కన ఉన్న ఎవరో కాల్ చేపిస్తారేమో కానీ.
ఆ రోజు మనం కలిసాం కదా పబ్లో మీ టీంతో వచ్చినప్పుడు. సరే కానీ ఆ రోజు మనం మీట్ అయ్యాం కదా పబ్లో, నువ్వు మీ టీమ్స్తో వచ్చావు కదా, గుర్తొచ్చానా? అదే మీ తమ్ముడు నాగా సోను అని చెప్పి పరిచయం కూడా చేసినావు. గుర్తొచ్చానా? ఆ రోజు మీ తమ్ముడు నాగా సోనా అని చెప్పేసి పరిచయం కూడా చేసావు. నేను పరిచయం చేసిన యా. గుర్తుకులేదు, నేను తాగితే మర్చిపోతాను. అందుకే ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా. గుర్తు రాలేదా? రాలేదు. తెచ్చుకో, వస్తుంది. సరే ఏమంటావు, ఎట్లైనా లాంగ్ డ్రైవ్ ఫోన్ మాట్లాడేసారు, ఫోన్ పక్కన. సరే నన్ను అలా లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళొచ్చు కదా. పక్కన ఎవరు మాట్లాడిస్తారు ఫోన్ అంటున్నా. వీడియో కాల్ చేయనా? చెయ్యి. సరే ఉండు, చేస్తా. మస్తు ఫన్ బట్ ఇది చూస్తే నేను ఇది ఫోన్ కనిపించకుండా పెట్టుకున్న ఫోన్ గుర్తుపెట్టేస్తాడు. చెయ్యి ఐఫోన్ చెయ్యి. ఏం కాదు, నువ్వు కెమెరా పైనుంచి పెట్టుకో, కనిపించకుండా. నన్ను గుర్తుపడతాడా? స్క్రీన్ రికార్డ్ చేయి. చెప్పు రిషి ఫోన్ చేపిస్తున్నా. అరే నేను చూసినా నీ ఫేస్ నాకు పల్లవి కదా, చెప్పు. కాల్తో గేమ్స్ ఆడకు, శాంతి లేచిపోతాయి. ఎట్లుంటుంది చెప్పు? ఏదైనా మరీ ఇంత దారుణం, తాగితే మర్చిపోతావు నువ్వు. కాదు, పాజ్ అయ్యాడు, ఒక నిమిషం గుర్తు చేసుకున్నాడు అనమాట. నేను ఎవరితో మాట్లాడా, ఏం చేశాను కదా, మొత్తం రీకాల్ చేసావు కదా నువ్వు ఆ రోజంతా ఏం జరిగింది అని. అప్పుడే అర్థం అయిపోయింది నాకు. ఫోన్ పెట్టి బాయ్ బాయ్. అజిత్ అన్నాడు పైన ఫోన్ చేసావా? చేద్దాం నేను చేస్తాను. సరే నేను ఫోన్ చేస్తా. నేను చేస్తాను. సైదులకి ఫోన్ చేపించి ఇమ్మంట. డౌట్ వస్తుంది మనం శివాన్ అయితే పర్ఫెక్ట్. లేదు ఇట్లా మెసేజ్ చేసి ఓకే అడుగుతుంది నేను మనం శివాన్ అది చేయించు మన సైకిల్ వస్తుంది, డౌట్ వస్తుంది. సైదుల్ ఫోన్ లో నుంచి ఫోన్ చేపించి ఏం చేస్తా తెలుసా, నేను ఫోన్ చేస్తుంటే బిజీ అని వస్తుంది, నువ్వు మర్చిపోయినట్టున్నావు, మన పబ్లో కలిసాం, నీ ఫోన్లో నుంచి ఫోన్ చేయి, నేను ఫోన్ చేస్తాను అంటే ఎత్తు అని చెప్తా. అది తన ఫోన్లో మాట్లాడదాం, బాగుంటుంది. అన్న ఎడిటింగ్లో ఉన్నాడు. ఫోన్ చెప్తా. ఇప్పుడే చెప్పేసి ఎక్కడున్నావు సైదులు? అజిత్ నా ఫోన్ ఎత్తడం లేదు, అజిత్ దగ్గర పోయి ఫోన్ చెప్పి అని చెప్పు. ఎక్కడున్నా కనుక్కో ఫస్ట్. ఈడొకడు ఈ డాడీ తిరుగుతుంటాడు తెలియదు, ఫోన్ ఎప్పుడు ఎత్తుతాడో తెలీదు. క్యాన్సిల్ చేసి ఈ నెంబర్కి వీళ్ళందరూ ఈ నెంబర్. గాయస్ నాకేం సంబంధం లేదు, జస్ట్ ఇది ప్రాంక్. మళ్ళీ ఎత్తున్నా, మా వాళ్ళందరితో ఆడుకుంటున్నా. అజిత్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సోను ఇంకేం మాట్లాడుతుంటే, సోను నేను గుర్తులేనా, జున్ను ఉందే పక్కన, జున్ను ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తాలే అని చెప్పు. ఎత్తుతాడు లాస్ట్లో ఏం ఎత్తుతాడు. వాలీబాల్ ఆడేసిపోయాడు కదా. హలో, హాయ్ సోను, ఎలా ఉన్నావు? జున్ను ఉందా పక్కన? ఎవరమ్మా మీరు? ఎవరేంటి గుర్తులేనా? ఏమన్నాడు?
వాళ్ళందరికి తెలిసిపోయింది అనుకుంటాను ఇట్లా కాల్స్ ప్రాంక్ చేస్తున్నా అని చెప్పి. తెలిసిపోయింటుందా? వీళ్ళు అరుస్తురు. మా వాళ్ళు ఒకరు చక్కగా ఉంటాయి, ఒక్క చక్కగా ఉంటారు. చాలు నీకు వచ్చేసింది పో కంటెంట్ ఇచ్చిన దానికి పల్లవి గారికి థ్యాంక్స్. ఇంకా ఈ పల్లవి అజితానికి మస్తు కామెడీ ఉంటుంది. మనం ఒకసారి ట్రై చేయంగా ట్రై చేయి, లేకపోతే నాగాకి ఫోన్ చేయి ఒకసారి. సార్ నా ఫోన్లోనే ఫోన్ చేయాలా? నా ఫోన్లో ఫోన్ నాగా గారికి చేద్దామా? నాగా చేయ లాస్ట్ కాల్ నాగా అలా ఏమంటారు, లవ్ కూడా ఇక్కడ లేదులే. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని మళ్ళీ నాకు చేయకుండా ఏం కాదు, ఏం కాదు. చేయి, నేను చెప్తాను, నేను చేయి, చెప్తాను. చేయి. బ్లాక్ లో పెట్టిస్తాను. నువ్వే బ్లాక్ లో పెట్టేసావు. ఈ నెంబర్కి ఫోన్ చేయి, లాస్ట్ ఒక్క నెంబర్ సార్. ఏంటి నాగా నాగార్జున మర్చిపోయావా? రీల్ షూట్ తీస్తా అన్నావు కదా, వస్తుంటాయి, యాక్టింగ్ బాగుంటది. హలో, హాయ్ నాగా. ఎవరు? హలో, హలో ఎవరు? ఆ రోజు కలిసాం పబ్లో. ఆ రోజు మనం పబ్ లో కలిసాం కదా, గుర్తులేదా? ఎవరైతే చెప్పమంటున్నో వానికి ఎప్పుడు అవును కలిసినామని ఫోన్ పెట్టేసి షూట్ లో ఉన్నా. వాయిస్ వినిపించడండి చెప్తున్నావు. తెలిసిపోయింది, అందరూ పక్క పక్కనే ఉన్నారు, వాళ్ళు వీడియో కొడుతున్నట్టున్నారు. ఓకే గైస్, అజిత్ అన్న ఫన్ ఒక్కటి మిస్ అయింది. మ్యాక్స్ నెక్స్ట్ వీడియో ఏమనుకుంటున్నా అంటే పల్లవిని తీసుకుపోయి ఎస్ఆర్ టీమ్ లో ఒక అబ్బాయి నచ్చాడని చెప్పి అజిత్ అన్న పైన ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, ఫస్ట్ రిషన్ నాకు చెప్తా, రిషన్ నేను చెప్తాను, చూద్దాం. మన పల్లవి అయితే కొత్త ఛానల్ పెట్టింది, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. యా, నువ్వు ఏమేమి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావు ఒకసారి చెప్పవా? మీ అందరితో కలిసి నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను అండ్ మీకు ది బెస్ట్ కంటెంట్ ఇస్తాను. అండ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్. డిస్క్రిప్షన్ లో కామెంట్ లో నేను లింక్ ఇస్తున్నా. ఇట్స్ మీ పల్లవి మెన్షన్ చెయ్యి అండ్ నా ఛానల్ నేమ్ ఇట్స్ మీ పల్లవి. యా, ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బాయ్.